మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టు ఆయనకు అసలు మొహమాటాలు లేవు. కావలించుకుంటాడు, కూర్చోబెట్టుకుంటాడు, కబుర్లు చెప్తాడు. కానీ కొరడాతోటి ఎప్పుడు ఎవరి వీపు మీద విమానం మూత మోగిస్తాడో తెలియదు. చైనా, మెక్సికో, కెనడాల మెడపై కత్తి పెట్టాడు. బీ రెడీ అంటూ ఇప్పుడు భారత్ పైన పన్నుల మూతకు సిద్ధమవుతున్నాడు. దానికో డేట్ కూడా చెప్పేశాడు. ట్రంప్ టారిఫ్లు పెంచితే భారత్కు కష్టకాలమేనా? కొన్ని రంగాలకు తీరని నష్టమేనా? అమెరికా ఫస్ట్ అంటూ జాతీయవాదంతో ఊగిపోతున్న ట్రంప్ తెగించేశారు. ఎవరైనా తనకు ఒకటే అన్నట్లు మొండిగా ముందుకెళ్తున్నారు. స్నేహపూర్వకంగా ఉండే భారత్ పై కూడా పన్నుల భారం తప్పదని తేల్చేశారు. ప్రధాని మోదీ కలిశాకైనా ట్రంప్ మనసు మారుతుందనుకుంటే అలాంటిది ఏమీ జరగలేదు. మీ ఇంటికి మా ఇల్లంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అన్నట్లు నిష్కర్షగా మాట్లాడారు అమెరికన్ ప్రెసిడెంట్. ఇప్పటికే కొన్ని దేశాల మీద ప్రతాపం చూపిస్తున్న పెద్దన్న సెకండ్ రౌండ్ లో భారత్ ని కూడా ఓ చూపు చూసేలా ఉన్నారు. మెక్సికో, కెనడా పొరుగు దేశాలు కావడం, అట్నుంచి డ్రగ్స్, ఆయుధాలు, అక్రమ వలసల సమస్య ఉండడంతో అధికారంలోకి వచ్చి రాగానే ఆ దేశాలపై కొరడా ఝులిపించారు ట్రంప్. పనిలో పనిగా చిరకాల ప్రత్యర్థి చైనా పైన పన్నుల భారం వేశారు. సెకండ్ ఫేజ్ లో యుఏఈ, బ్రెజిల్ తో పాటు భారత్ ని కూడా తన టార్గెట్ లిస్ట్ లో పెట్టుకున్నారు. ఇండియా, చైనా దేశాలు ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయని ఓపెన్ గానే తప్పుపడుతున్నారు ట్రంప్. అదే స్థాయిలో మేం కూడా పన్నుల్ని విధిస్తామని ముందే హెచ్చరించారు. గతంలో మేమెప్పుడూ అలా చేయలేదు, కానీ ఇప్పుడు తప్పడం లేదంటూ భారత్ పైన పన్నుల భారం మోపేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కూడా ట్రంప్ సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా దిగుమతులపై భారత్ అత్యధికంగా పన్నుల్ని విధిస్తోందన్నారు. ఆటో దిగుమతులపై భారత్ 100% పన్ను విధిస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యల్ని సమర్థించారు ఎలన్ మస్క్. అమెరికా కాంగ్రెస్ ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయంతో అత్యధికంగా ప్రభావితమయ్యేది ఐటీ రంగం. ఐటీ నుంచే అమెరికాకు ఎక్కువ ఎగుమతులు జరుగుతున్నాయి. దాదాపు 60% ఎక్స్పోర్ట్స్ యుఎస్ తో ముడిపడి ఉన్నాయి. ఓ పక్క రివెంజ్ టారిఫ్లు అంటూనే అమెరికాను మళ్లీ సంపన్న దేశంగా మార్చేందుకే ఈ నిర్ణయాలంటున్నారు ట్రంప్. ఆయన నిర్వచనం ఎలా ఉన్నా అమెరికా నిర్ణయాలతో భారత్ కి పెద్ద దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ సేవల్లో అమెరికాకు మన ఎగుమతుల వాటా 40 నుంచి 45% ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా వంటి ప్రధాన కంపెనీలు ప్రధానంగా అమెరికాపై ఆధారపడి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవల్లో కూడా భారత్ వాటా 5వ వంతు పైనే ఉంది. సైబర్ సెక్యూరిటీ, R&D సేవల్లోనూ అమెరికాకు మన ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. 2022-2023 ఆర్థిక సంవత్సరాన్ని చూస్తే భారత్ నుంచి మొత్తం $194 బిలియన్ ఐటీ ఎగుమతులు జరిగితే అందులో $116 బిలియన్ల ఎగుమతులు అగ్రరాజ్యంతోనే. అమెరికా కంపెనీలతో పోలిస్తే భారతీయ ఐటీ కంపెనీలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలను అందిస్తున్నాయి. మన దేశం నుంచి నిపుణులు అందుబాటులో ఉంటున్నారు. అమెరికన్, ఫార్చ్యూన్ కంపెనీలతో భారత ఐటీ కంపెనీలకున్న దీర్ఘకాలిక సంబంధాలతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఇప్పటిదాకా ఎక్కడా ఎలాంటి తేడాలు రాలేదు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో 24/7 భారతీయ ఐటీ కంపెనీలు సేవలందిస్తున్నాయి. ట్రంప్ హెచ్చరికల ప్రభావం ఈ సేవలపై పడేలా ఉంది. భారత్ నుంచి అమెరికాకు 12 నుంచి 14% ఔషధ రంగం నుంచి ఎగుమతులు జరుగుతున్నాయి. టారిఫ్ ఎఫెక్ట్ వీటిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా వినియోగదారుల డిమాండ్ తగ్గితే మన దేశం నుంచి ఎగుమతయ్యే ఆభరణాల రంగం పైన ప్రభావం పడవచ్చు. టెక్స్టైల్స్ ఇండస్ట్రీ కూడా అమెరికా టారిఫ్లతో ఇబ్బంది పడాల్సి వచ్చేలా ఉంది. స్టీల్, అల్యూమినియం వస్తువులపై ఇప్పటికే ట్రంప్ నిర్ణయాల ప్రభావం పడింది. దాదాపు 10% ఉన్న ఎగుమతులు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. వ్యవసాయ రంగం నుంచి ఫార్మా వరకు అమెరికా మార్కెట్లోకి మన ఉత్పత్తులు అడుగు పెడుతున్నాయి. అక్కడి నుంచి మన దేశానికి పెద్ద ఎత్తున ఉత్పత్తులు వస్తున్నాయి. టారిఫ్లు పెంచితే భారత్ నుంచి అమెరికాకి ఎగుమతయ్యే ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోతాయి. తక్కువలో తక్కువగా 61,000 కోట్ల పన్నుల్ని మన దేశీయ పరిశ్రమలో అదనంగా అమెరికాకు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.